అలా అనమాట. అయితే పెద్ద ఇంట్లో 26, అదే పెద్దింటికి సంబంధించి సెంటిమెంట్ కూడా చాలా ఉన్నట్టుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీ ఇంట్లో ఉన్నవాళ్ళు సూపర్ హీరోస్ అవుతారు, లేకుంటే మీరు ఎంత సక్సెస్ ఉందో ఆ ఇంటికి అంతే పేరుంది కాబట్టి అనేది ఉంది కదా. కృష్ణ భగవాన్, రవితేజ, శివాజీ రాజా, వైఎస్ చౌదరి, గుణశేఖర్, డైరెక్టర్ గుణశేఖర్, వీళ్ళందరూ మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు. నా ట్రస్పురం ఇంట్లో అక్కడ ఫ్రంట్ పోర్షన్ రెంట్లో మేము ఉండేవాళ్ళం, బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అవుట్ హౌస్ ఒకటి ఉండేది, దాంట్లో గుణశేఖర్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన వాళ్ళు. సో అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అది చాలా సంతోషం. నన్ను ఇప్పుడు చూసిన రవితేజ మా ఇంటి ఆవిడండి, మా ఇంటి ఆవిడండి అంటాడు అనమాట. అంటారు అందరూ, మా ఇంటి ఓనర్ అండి, అక్కడి నుంచే నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటాడు అనమాట. చాలా సంతోషంగా ఉంటుంది. లైక్ ఈ స్టిల్ యాజ్ ఆ ఫీల్ ఉంది కదా, మనం అక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది. ఆల్బమ్తో తిరిగేవాళ్ళు కదా పాపం. అక్కడ అప్పుడంతా సినిమా ఇండస్ట్రీ అది ఫోటో ఆల్బమ్ తీసుకునే వెళ్ళి వేషాలు అడిగేవాళ్ళు. ఫ్రమ్ దేర్ టు వేర్, అక్కడి నుంచి ఇక్కడ. సో నైస్ కదా ఆ టైంని, అప్పటి డేస్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చెప్పుకోవడం అంటే. కృష్ణ భగవాను చెప్తారు, శివాజీ రాజా నన్ను చూసినా చెప్తాడు, అమ్మ ఎలా ఉన్నారా, ఇదిరా ఇల్లు ఏం చేశారా, ఫ్లాట్ కట్టేసావు, ఫ్లాట్ కట్టేసి ఎందుకురా, లేదు ఇప్పుడు పెళ్ళంతా అయిపోయింది కాబట్టి అమ్మ ఇచ్చేస్తారు అది ఫ్లాట్స్కి, ఇప్పుడు ఫ్లాట్ ఒకటే ఉంది అక్కడ. లైక్ దే రిమెంబర్ మీ, లైక్ దే రిమెంబర్ మై హౌస్. నన్ను రిమెంబర్ చేస్తారు ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళని బాగా మాట్లాడుతున్నాను. మా ఇల్లు ఆ ట్రస్పురం హౌస్, ఇట్స్ ఓల్డ్ హౌస్ యాక్చువల్లీ. పాత ఇల్లు కొన్నారు అమ్మ, అది డెమాలిష్ చేసి యాక్చువల్లీ కట్టాలనుకున్నారు. అది అలాగే కొంచెం రోజు ఒక 2-3 years 4 years ఉండింది కాబట్టి సో వీళ్ళందరూ అక్కడ అద్దెకి వచ్చారు. అక్కడ ఖాళీగా ఎందుకు వదలడం అని అద్దెకి ఇచ్చారు. సినిమా వాళ్ళకి నార్మల్గా ఇల్లు దొరకదు కదా, దొరకదు. అది వీళ్ళు బయట అనేది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాబట్టి ఇచ్చేస్తుంది, అమ్మ ఇచ్చేస్తారు. అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ కదా, మీది కూడా లవ్ మ్యారేజ్ కదా? నాది యాక్చువల్గా లవ్ కాదు, ఫోర్సబుల్లీ లవ్ అయిపోయింది. ఎవరు చేశారు ఎవరికి తప్పలేదు? లేదు యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. తను యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. మేము బాగా మాట్లాడుకుంటాము, డాన్స్ గురించి అంతా మాట్లాడుతుంటే ఆ గ్రూప్స్లో అందరూ సతీష్, అను, పారు తనిగా మాట్లాడుతున్నారు, ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులు అంతా, అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు, లేదమ్మని చెప్పినా నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో, ఫోర్సబుల్గా అలా పెళ్ళి. అండ్ వీ హ్యాడ్ అ నైస్, ఒక కూతురు ఒక కొడుకు, లైఫ్ బాగుండింది. తను మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు, అరవల్లో కన్నడలో అంతా. 87లో మ్యారేజ్ అయింది, 96లో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ, అండ్ ఈ లాస్ట్ హిస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్. లైక్ ఒక బిడ్డని కని ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఏమీ తెలియదు, కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, మాటలు రావు, కళ్ళు ఒక చోట్ల ఆగిపోయింది, అలా ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్. సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగా ఎవరు చూసుకోరు, లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ, బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్. అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ. ఈ వాస్ 11 years అలైవ్. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైన్ డే ఈ హ్యాడ్ అటాక్. తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది, అలాగే పాస్ట్ అవే. ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ, నాట్ మై హస్బెండ్. అది అదే నేను విన్నది. సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న ఎవ్రీబడి నో దట్ కదా, ఎవ్రీబడి నో దట్. నాకు అందరూ చూసుకుంటారు, అందరూ చూసుకోలేరు వాళ్ళ పరిస్థితిని బట్టి. అండ్ సో సారీ అమ్మా, ఇట్స్ ఓకే. ఐ లాస్ట్ మై హస్బెండ్ 9 years లైఫ్లోనే అయిపోయింది. ఐ బ్రాట్ మై బేబీ, థర్డ్ బేబీ టు ద హౌస్. అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల, రెండో నెల, ఒక 1 year 2 years అని 11 years పెంచాను.
ఆ 11th ఇయర్ ఆయన చనిపోయారు. దట్ ఈస్ మై థర్డ్ బేబీ హూ పాస్ట్ అవే. అభి కన్నా మా అబ్బాయి కెవిన్ కన్నా మూడో ఆయన, మా ఆయన సతీష్. సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్. అది ఆయన ఉండేటప్పుడే ఐ డిడ్ అంతరంగాలు, ఈటీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టాను. వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది. అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్. అంతరంగాలు అనంత మానస చదరంగాలు అని ఒక పాట వస్తుంది. ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది, లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది. శరత్ బాబు గారు, అచ్యుత్, ఇంకా మా అమ్మాయి అశ్విని అందరిది వచ్చి లాస్ట్ ఫేస్ నాది. అది అంతరంగాలు అలాగే వస్తుంది. అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట. ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మనే నేను. అవును, అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు. పెళ్ళాము పిల్లలు అనేదంతా ఏమి తెలియదు వాడికి. మీకోసం మిస్సింగ్ ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా. సో అందుకే చెప్పారు నా బిడ్డనే లూజ్ చేశాను, థర్డ్ బిడ్డని. సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్, మా ఆయన యాక్సిడెంట్. మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ. మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను, బెంగలేదు, ఏమీ లేదు. ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి 3rd month స్టార్ట్ అయ్యే రోజు ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయింది. సో బ్యాక్ టు బ్యాక్ ఐ హ్యాడ్ 2 incidents within 3 months. అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ స్మాల్ కిడ్స్, ఇద్దరిని చూసుకోవాలి. అభికి 7-8 years, అబ్బాయికి 5-6 years ఉంటుంది.